నమస్తే. చంద్రహాసన్ మొన్న పాట పాడాడు, చాలా దారుణంగా పాడాడు. ఏమంటారు దాని గురించి? ఆ పాట విన్న మొత్తానికి మీకు కోపం రావట్లేదా? స్త్రీగా నాకు డబల్ వస్తుంది, పురుషులుగా మీకు కోపం రావట్లేదా? ప్రతి వాళ్ళకి అమ్మ ఉందిగా, భార్య ఉందిగా, కూతురు ఉందిగా, అక్క ఉంటుందిగా, చెల్లి ఉంటుందిగా. అంత అసభ్యంగా పాడినప్పుడు ప్రతి వాళ్ళకు బాధ్యత ఉందా లేదా? మన చంద్రహాసను ఏమనుకుంటాడు? ఆయన కూడా ఒక తల్లికి కొడుకేగా. నువ్వెక్కడి నుంచి పుట్టినవో అక్కడ ఆ జన్మస్థానాన్ని నువ్వు అవమానించుకుంటా పాడినవు. నీకు వేరే పదవే లేదా? నువ్వు వేరేది ఏదైనా పెట్టుకోవచ్చుగా పాటలో. అదే పెట్టుకొని ఆ నీచమైన పదవి పెట్టుకొని నువ్వు ఆ డైలాగ్ వాడి నువ్వు ఫేమస్ కావాలనే. నువ్వు ఎప్పటికీ ఫేమస్ కావు చంద్రహాసన్. నానా నేను నీకు చెబుతున్నా, కొడుకుగానే చెబుతున్నా. ఇట్టాటి నీచమైనవి పెట్టుకొని ఇట్టాటి నీచమైన ఆలోచన కనుక చేస్తే ఎప్పటికీ నువ్వు పైకి రావు. తల్లిగా నేను చెబుతున్నా. అంతే, నువ్వు సారీ చెప్పాల తల్లి జాతికి, స్త్రీ జాతికి, యావత్ ప్రపంచానికి నువ్వు కాలు మోకరిల్లి నువ్వు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను. నువ్వు క్షమాపణ చెప్పిన దాకా నేను ఇదే మాట చెబుతూనే ఉంటా. వచ్చి స్త్రీ జాతి మొత్తం ఇప్పుడు స్పందించాలని నేను కోరుకుంటున్నా. మహిళా సంఘాలు కానీ, ఉమెన్ కమిషన్ కానీ, మన అనసూయ గారు కానీ, ఆ రోజు సంజయ్ రెడ్డి గారు, మరి మన శివాజీ గారు అన్నప్పుడు కేసులు పెట్టి ఎట్ట స్పందించి ఎట్ట క్షమార్పణలు చెప్పించారు. అక్కడ తప్పు లేకపోయినా కూడా ఇక్కడ స్పష్టంగా వినిపడుతుంది కదా. తల్లి మర్మస్థానాన్ని పెట్టి పాట పాడిండు. ఇక్కడ పొగరు కానొస్తుంది కదా, ఇక్కడ అహంకారం కానొస్తుంది కదా. అందుకని ఇట్టాటి వ్యక్తి ఇంకా మునుముందు రాకుండా, ఇట్టాటి పదజాలను పెట్టి వాడి పాటలు పాడకుండా, ఇట్టాటి వాళ్ళకి మ్యూజిక్లు డైరెక్ట్లు ఎందుకు ఎంకరేజ్మెంట్ చేస్తారాయా? మీకు అందరికి తల్లులు లేరా అని నేను అడుగుతున్నా. అందరు కూడా ప్రతి అమ్మను అవమానించినట్టే కదా ఆయన చంద్రహాసన్. నానా నీకు తెలియట్లేదు, నువ్వు మీ అమ్మను కూడా అవమానించినట్టే. అట్టాటి అసభ్యకరమైన బూతు వాడి నువ్వు ఆ పాట పాడు. ఏం మూట కట్టుకుంటావు? అపహాస్యం మూట కట్టుకుంటావు, నువ్వు అపహాస్యం పాలవుతావు. అందుకని దయచేసి స్త్రీ జాతికి మొత్తానికి నువ్వు సమర్పణ చెప్పాలి. అమ్మలకు మొత్తానికి అంత అసభ్యకరంగా పాడినందుకు ఆ పాట మీద నువ్వు ఫేమస్ అవుతావు అనుకుంటున్నావు, కానీ నువ్వు నవ్వుల పాలైపోతావు, బెస్ట్ పట్టిపోతావు. సో అదే ప్రోగ్రామ్ జేడి చక్రవర్తి కూడా తర్వాత ఆయన పారారు చంద్రహాసన్ మీద, ఏమంటావు? అవును, అంత సీనియర్ హీరో వచ్చిండు, అందరు కూర్చొని క్లాప్స్ కొడతారు. అసలు ఏంటికి అర్థమై కొడతారా, అర్థం కాక కొడతారా, కావాలని కొడతారా? ఇప్పుడు తెలిసే తెలవడం తేజ్ ఎక్కి హీరో అయిందని పొగరతోటి యాటిట్యూడ్ చూపిస్తుంది అనుకో, ఈ చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు ఏం చేస్తారు? మ్యూజిక్ చేసేవాళ్ళు కానీ పాట రాసేవాళ్ళు ఆయన సొంత ఓనుకు రాసుకుందంట. పిల్లగాడు వయసు పడుసా అని అసభ్యకరమైన పాట పాడుతుండు. తండ్రి ఏం చెప్పాలిగా? ప్రభాకర్ అన్నకి ఎంత పేరుంది, తండ్రి ఏం చెప్పాలి కదా. ఆయన కూడా క్లాప్స్ కొట్టి ఆయన ఒక ముక్క పాడిండు. గుంజి అని అంటే అక్కడ గుంజిన కాడ ప్రతి తల్లి వస్తుందిగా, ప్రతి చెల్లి వస్తుందిగా, ప్రతి అక్క వస్తుంది కదా. అమ్మతనం అందరికి ఉంది కదా. అమ్మతనం లేక అసలు మీరు బుట్టరు గారా, భూమి మీదే ఉన్నారు గారా? ఎట్టాటి సన్నాసాలు ఎందుకు వస్తారో ఏం కథ నాకు అసలు అర్థం కావట్లేదు. లేదు కదమ్మా అంటున్నారు, ఎక్కడో 5 సెకండ్లు ఎందుకు తీసుకొచ్చి పాట మొత్తం అంటే నీ జన్మ మొత్తం ఎక్కడుంది? అక్కడ కాదా ఉంది? నీ జన్మ కారణం ఎక్కడ? నీకు పాట పాడతానికి ఇంకేం పదం లేదా? ఏది పెట్టుకోకూడదా? ఏదైనా పెట్టుకొని నీ ముందు మాకు ఇట్టు చేసుకోవచ్చుగా. ఇదే పదం ఉపయోగపోతే ఎందుకని స్త్రీని ఉపయోగించి పెద్ద కావాలని చూసేవాళ్ళు ఎప్పుడూ పెద్ద కారు. స్త్రీని అవమానించే వాళ్ళు నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. దేవుళ్ళ కాలం నుంచే ఉందా స్త్రీని అవమానించిన వాళ్ళు మట్టు పెట్టారు. తెలియకపోతే మన భారతీయ సంస్కృతిని, మన రామాయణాన్ని, మరి కౌరవులు, పాండవులు యుద్ధం ఈ మొత్తాన్ని చదవ మనం. భాగవతాన్ని, భారతాన్ని ఈ మొత్తం చదివితే తెలుస్తుంది స్త్రీ జాతిని అవమానించిన వాళ్ళు ఏ రకంగా అయిపోయారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ యూత్ అట్రాక్ట్ చేయాలని ఇలాంటి పాటలే కావాలంటారు. అమ్మని అడ్డం పెట్టి అట్రాక్షన్ అవుతావా నువ్వు పుట్టలేదు ఒక అమ్మకి? ఈ పేరు కావాలి, నీచమైన పేరు కావాలి. అమ్మని అడ్డం పెట్టుకొని పాడితే అక్కడ అమ్మలందరూ అవమానం పడ్డట్టే కదా. ఎందుకు అర్థం కాలేదు మన చంద్రహాసన్ కానీ నేను ప్రశ్నిస్తున్నా. చంద్రహాసన్ నానా నువ్వు ఖచ్చితంగా నీది అటు ఇటు కానీ వయసు మీ నాన్నగారు చెప్పలేదు. ప్రభాకర్ అన్న నేను అంటున్నా, వాళ్ళ అమ్మగారికి తెలియదు, అమాయకురాలు. నేను ఆమె చాలా చూసిన. ఆ తల్లి కష్టపడి నిలబెట్టుకుంది సంసారం, నాకు అది కూడా తెలుసు. కష్టపడి ఆమె నేను ఒక్క మాట అన్ను, ఈ అబ్బాయి మిడిమిడి గానంతో తల్లిని అవమానించుకుంటా పాడిండు ఆ పాట మీద ఫేమస్ కావాలని చూస్తుండేవి కూడా ఫేమస్ కావు. నువ్వు బస్ట్ పట్టిపోతావు. తల్లి జాతికి నువ్వు సమర్పణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు దీని గురించి మహిళా సంఘాలు ఎవరైతే స్త్రీ గురించి, స్త్రీ హక్కుల గురించి పోరాడుతున్నాను అన్నారో, నిజమైన స్త్రీలు అయితే, స్త్రీల గురించి పోరాడే వాళ్ళైతే ఇప్పుడు పోరాడాలని నేను డిమాండ్ చేస్తున్నా.